ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో లోన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. లోన్స్ ఏ విధంగా వస్తాయి, ఎవరెవరికి వస్తుంది, మనకి సిబిల్ స్కోర్ ఏ విధంగా ఉండాలి అనే వీడియోస్ మనం చాలా చేసాం. అయితే ప్రజెంట్ మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, నేను లోన్ తీసుకున్నాను, అది ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతూ ఉంది, అండ్ ఇంకొక లోన్ కూడా నాకు కావాలి అనుకుంటున్నాను, నాకు అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. ఎందుకంటే ప్రతి ప్రేక్షకులు ఎవ్రీ ఇండివిజువల్కి లోన్స్ ఒకటి తీసుకున్న తర్వాత అవసరం తీరిపోతుంది అనుకుంటారు. కానీ మళ్ళీ కొత్త అవసరాలు రైజ్ అవుతాయి. సో కాబట్టి ఇంకొక లోన్ ఖచ్చితంగా అవసరం పడుతుంది. బట్ ప్రశ్న ఏంటంటే, లోన్ వస్తుందా, లోన్ రాదా? సో ఇందులో పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు విషయాలు ఉన్నాయి, చాలా ముఖ్యమైనవి. ఎవరికైతే లోను పొందాలి అనుకుంటున్నారో, అది ప్రైవేట్ లోన్ అయినా, లైక్ ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి బిజినెస్ లోన్, పర్సనల్ లోన్, మార్ట్గేజ్ లోన్, హోమ్ లోన్, లేదంటే పిఎంఈజీపీ లోన్, గవర్నమెంట్ లోన్స్ ఏదైనా కావాలనుకుంటే, అన్నిటికీ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దాట్, ఎందుకంటే మనం లోన్ తీసుకుంటుంది ఒక బ్రైట్ ఫ్యూచర్ కోసం. మన రాబోయే రేపు ఏదైతే ఎలాగైతే పాజిటివ్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి మనం అందరం కూడా, అండ్ అందరూ కూడా హ్యాపీగా పనిచేసుకుంటూ ప్రోగ్రెస్ అవ్వాలి. దానికోసమే కదా లోన్ అందరికి కావాల్సింది. అయితే ఏం చేయాలి? ఫస్ట్ లెట్ మీ టాక్ అబౌట్ ది పాజిటివ్ ఆస్పెక్ట్. పాజిటివ్ ఆస్పెక్ట్ నేను ఇప్పుడు నెగిటివ్తో స్టార్ట్ చేయబోతున్నా. సో ఇది ఎందుకు ముఖ్యమైందంటే, పాజిటివ్ గురించి ఎలాగో మనం వరి అవ్వాల్సిన అవసరం లేదండి. కొన్ని జాగ్రత్తలు వహిస్తే ఆ పాజిటివిటీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ ఆ జాగ్రత్తలు ఏంటి అసలు నెగిటివిటీ అంటే ఏంటిది? ఎందుకంటే నెగిటివ్ దగ్గరికి వెళ్ళకూడదు. నెగిటివిటీ వల్ల మనకు ఒక ఇంప్రెషన్ నెగిటివ్ అనేది బ్యాంకు నుంచి రాకూడదు. అదే కదా మనకు ముఖ్యం. అప్పుడే మనకు లోన్ అనేది, ఇంకొక లోన్ అనేది వస్తుంది. అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఓటీఎస్ అంటారు దీన్ని. ఓటీఎస్ అంటే ఏంటి? వన్ టైం సెటిల్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది ఏం చేస్తున్నారంటే, నాతో మాట్లాడిన వాళ్ళు, క్లాస్లో కలిసిన వాళ్ళు అందరూ కూడా ఒకటే ప్రశ్న, మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్, సార్ లోన్ ఉంది, నాకు అర్జెంటుగా లోన్ కావాలి, కానీ పాత లోన్ నేను ఎలా క్లోజ్ చేయాలి? ఎందుకంటే ఆ లోన్ కడుతూ మధ్యలో ఏమైందంటే కట్టడం మానేశాక బ్యాంక్ వాళ్ళు ఎక్కువ రోజుల వరకు అంటే టచ్లో లేరు. మధ్యలో ఎవరో కాల్ చేశారు, ఏమైందండి మీ ఈఎంఐ డేట్ మిస్ అయిపోయింది, త్వరగా కట్టండి, అంతే. దాని తర్వాత మళ్ళీ ఒక గ్యాప్ వచ్చేసింది. తర్వాత వాళ్ళకి లేని అవసరం నాకేంటని చెప్పేసి చాలామంది ఏమనుకుంటారంటే, ఆ లోన్ కట్టకుండా మనకి ఏం బ్యాడ్ ఇంప్రెషన్ రాదు అనుకుంటారు. కానీ అక్కడ క్రెడిట్ స్కోర్ ఉందిగా, ఒక సిబిల్ రిపోర్ట్ ఉందిగా, సో అక్కడ అన్నీ కనిపిస్తాయి కదా. సో మీరు చెప్పకున్నా, మీరు కట్టకున్నా, ఎవరు కూడా ఇంటరాక్ట్ చేయకున్నా కానీ అక్కడ మాత్రం బ్యాడ్ ఇంప్రెషన్గా స్టార్ట్ అయిపోతుంది. అయితే ఏం చేయాలి? జనాలందరూ ఏం చేస్తున్నారంటే, సరే ఈ టెన్షన్ ఎలాగో ఉంది, సార్ చెప్పారు క్రెడిట్ స్కోర్లో మనము లోన్లో నెగిటివ్ ఏదైనా ఉంటే అది తీపిచ్చేయాలి. ఇమ్మీడియట్గా చాలామంది ఏం చేస్తారంటే లోన్ సెటిల్మెంట్ గురించి ఆలోచిస్తారు. లోన్ సెటిల్మెంట్ కస్టమర్ వైపు నుంచి వస్తే మాత్రం చాలా పెద్ద ట్రబుల్ అనమాట. కస్టమర్ వైపు నుంచి రాకూడదు. బ్యాంక్ వైపు నుంచి ఒకవేళ బ్యాంక్ అనుకుందనుకోండి, వాళ్ళ దగ్గర కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. బకెట్ 1, బకెట్ 2 అంటారు, బకెట్ 3 అంటారు. దాని తర్వాత మొత్తానికి అది ఎన్పిఏ లాగా మారిపోతుంది. ఎన్పిఏ లాగా మారిపోయే ముందు జనరల్గా ఏంటంటే బ్యాంక్స్ ఏం చేస్తాయంటే, 1కి 5 సార్లు, 1 కాదు 2 సార్లు కాదండి, 1కి 5 సార్లు మీకు ఆపర్చునిటీ ఇస్తుంది. అది ఏంటంటే, మీరు ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుందండి. ఇక ఇంట్రెస్ట్ సంగతి దేవుడెరుగా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ అమౌంట్ని సేవ్ చేసుకుంటేనే బ్యాంకులో మనకు ఎక్కువగా ఎంపీఎస్ ఉండవు అని చెప్పి ఆలోచనతో బ్యాంక్ ఏం చేస్తుందంటే, సార్ ఒక ₹1,00,000 ఉంది, మీరు కట్టాల్సిన అమౌంట్ నెట్ ప్రిన్సిపల్ అమౌంట్, అందులో నుంచి మీకు ఒక 20% మీకు డిస్కౌంట్ ఇస్తాము, మీరు కట్టేయండి అంటారు. చాలామంది ఏం చేస్తారంటే అలాంటి సమయంలో తొందర పడతారు, లైక్ కట్టడం కూడా చూస్తారు. బట్ 80,000 అంత డబ్బు నా దగ్గర ఉంటుండే నేను ఇంకొక లోన్ గురించి ఎందుకు ఆలోచించేవాడిని అని చెప్పి ఆలోచిస్తారు. సో చాలామంది ఏం చేస్తారంటే దానికోసం కూడా కట్టలేక అది మానేస్తారు. తర్వాత అది 20% నుంచి 35% డిస్కౌంట్కి వస్తుంది. దాని తర్వాత 50-60% వరకు వస్తుంది. లాస్ట్లో 75% డిస్కౌంట్ వరకు వస్తుంది. అంటే 1,00,000 నుంచి 75,000 కూడా ఇన్ కేస్ టు కేస్ బేసిస్లో. ఈ విషయం విన్నాక ఓహో అందరికీ ఇలా వస్తుందేమో అని చెప్పేసి అనుకోకండి. అది కేస్ టు కేస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో జస్ట్ ఇన్ కేస్ 75% డిస్కౌంట్ వచ్చిందనుకోండి, ఇక దానికంటే తగ్గే అవకాశమే లేదు. మళ్ళీ 90% డిస్కౌంట్ అంటే ఇంపాసిబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీకోసం ఆలోచించి చేసిన అదొక ఉపాయం. సో ఇమీడియట్గా మీరు దానికి ఎలాగైనా ఒక 3 పూటలు తినకున్నా గానీ పర్లేదు, ఒక వారం రోజులు మనం ఎలాగైనా బతికేద్దాం అని చెప్పి ఆలోచనతో ఉన్నా గానీ, ఎక్కడి నుంచన్నా ఒక
ఇంట్రెస్ట్తో తీసుకోకుండా, దయచేసి ఇంట్రెస్ట్తో తీసుకోకండి. ఫ్రీ హ్యాండ్ లోన్ తీసుకోండి ఫ్రెండ్స్ దగ్గర నుంచి చిన్న చిన్న అమౌంట్స్, ఎందుకంటే 25,000 కాబట్టి కట్టేయండి. కట్టేశాక ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ నెగటివిటీలో మీరు డెసిషన్ తీసుకునే ముందు 2 ఉన్నాయండి పాయింట్స్. ఒకటి వచ్చేసేసి మీకు జన్మలో మళ్ళీ లోను అవసరం లేదు అనుకుంటే ఆ సెటిల్మెంట్కి వెళ్ళండి. ఓకే. కానీ నాకు లోన్ కావాలి, రెండో సిచ్యువేషన్లో నేను ఆలోచిస్తున్నాను, సో నాకు లోన్ ఖచ్చితంగా కావాలి, మరి దానికోసమే కదండి ఇవన్నీ ఇబ్బందులను నేను తీర్చేసుకుంటున్నాను, ఫ్రెష్ లోన్ తీసుకొని నా మిగతా బాకీలు కూడా నేను తీర్చుకుంటున్నాను అంటాను. అయితే అలాంటి సమయంలో మీరు సెటిల్మెంట్కి వెళ్ళకూడదు. మీరు ఏం చేయాలి అంటే మీరు ఆ బ్యాంకర్ని రిక్వెస్ట్ చేసి అదే కావాలి అంటే మళ్ళీ 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సార్ ఆ లోన్ అమౌంట్ ఏదైతే ఉందో దానికి ఒక నామినల్ ఇంట్రెస్ట్ వేసేసి ఒక చిన్న ఈఎంఐ రూపంలో, అంటే నేను నెలకి 10,000 20,000 ఈఎంఐ కట్టకపోవచ్చు, నా పరిస్థితి ఇప్పుడు లేదు, అంత నా ఫైనాన్షియల్ స్తోమత లేదు, కాబట్టి మీరు నాకు 1,000 రూపాయలు 500 లేదా 2,000 రూపాయలు ఈఎంఐ ఇస్తే ఆ చిన్న ఈఎంఐ నేను నెక్స్ట్ 3 ఇయర్స్ 4 ఇయర్ వరకు కట్టుకుంటా. అలాంటిది ఒకటి మీకు ఒకవేళ బ్యాంక్ ఆపర్చునిటీ ఇస్తే మీ అదృష్టం. ఇక లేదంటారా, రెండో ఆప్షన్ ఏంటంటే ఆ సెటిల్మెంట్ని ఒకవేళ బ్యాంక్ చెప్పింది అనుకోండి, ఒకేసారి మీరు ఒకవేళ 20% డిస్కౌంట్ ఇస్తాము, 80,000 మాత్రం మీరు ఖచ్చితంగా కట్టాలి అనుకోండి, అంత పెద్ద డబ్బు నా దగ్గర లేదండి, మీరు నాకు ఇంకొక మాట చెప్పండి అంటే అప్పుడు బ్యాంక్ మీకు 4 ఇన్స్టాల్మెంట్స్ ఐడియా ఇస్తుంది. అంటే 20,000 చొప్పున 4 సార్లు కట్టండి, మీ ఈఎంఐ మొత్తం 4 ఈఎంఐస్లో ఫినిష్ అయిపోతుంది, మొత్తం సెటిల్మెంట్ ఒక ప్రకారంగా మీకు అవుతుంది. ఇది ఒక ఐడియా ఇస్తారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది తీసుకున్నారు ఈ విషయం, నాకు చాలామంది చెప్పారనమాట, నేను కొంతమంది అంటున్నాను కానీ చాలామంది తీసుకున్నారు. ఇది తీసుకున్నాక ఏం జరిగిందంటే ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది, చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. మీరు ఊహించలేని రీతిలో మళ్ళీ వీళ్ళు చాలా పెద్ద ప్రాబ్లం పడిపోయారు. అది ఏం జరిగిందంటే ఆ 4 ఈఎంఐస్లో ఫస్ట్ ఈఎంఐ కట్టారు, సెకండ్ ఈఎంఐ కట్టారు, థర్డ్ ఈఎంఐ కట్టారు, ఫోర్త్ ఈఎంఐ టైంలో డబ్బులు లేవు. చాలా ప్రయత్నించారు, వాళ్ళు ఒక ఫిక్స్డ్ డేట్ ఇస్తారన్నమాట, ఆ డేట్కి మీరు ఆ పేమెంట్ చేయకపోతే అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్లో చదవకుండా సంతకాలు పెట్టేశారు. అక్కడ ఏం జరిగింది తెలుసా, ఒకవేళ మీరు ఇన్ కేస్ ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మీరు కరెక్ట్ ఆన్ టైం పేమెంట్ చేయకపోతే దెన్ మేము ఒప్పుకున్న మీరు ఒప్పుకున్న ఈ ఒప్పందం మొత్తము వేస్ట్ అయిపోతుంది, క్లోజ్ అయిపోయేసేసి మళ్ళీ మీరు ఆ కట్టిన అమౌంట్స్ అన్నీ కూడా 60,000 అమౌంట్ కడతారు కదా, అదంతా సెటిల్మెంట్ కింద కౌంట్ చేయరు, అదంతా బ్యాంక్ పెనాల్టీ లాగా తీసేసుకొని 4th అమౌంట్ దగ్గర నుంచి మళ్ళీ ఫుల్ అమౌంట్ కట్టమని చెప్పేసి కొత్త టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం కూడా బ్యాంక్ రావచ్చు. అలాంటిది జరిగిందనుకోండి మీరు చాలా పెద్ద ట్రబుల్లోకి వచ్చేస్తారు, అండ్ ఇట్ బికమ్స్ లైక్ ద బిగ్గెస్ట్ హెడేక్ ఇన్ యువర్ లైఫ్ అనమాట. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి, లోన్ ఇంకొకటి కావాలి అంటే నెవర్ యాక్సెప్ట్ ఇన్స్టాల్మెంట్స్. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి, రెండో లోన్ ఎలా రావాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లాస్ తప్పకుండా నేను చెప్తున్నాను, రెగ్యులర్గా చెప్తాను, సో డోంట్ వరీ. మరి ఈ క్లాస్ అటెండ్ అవ్వాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది, అండ్ అలాగే అందులో ఏ టాపిక్ కవర్ చేయబోతున్నారు? ఎక్సలెంట్, ఇది ఒక 1 more గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్తానండి. ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ ఉండబోతుంది ఈ 10th డిసెంబర్ వచ్చే ఆదివారం రోజున మార్నింగ్ 11 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు ఉంటుంది. అండ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని సదుపయోగం చేసుకోమని చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే డెట్ ప్లానింగ్ ఎలా చేయాలి, డెట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, మీరు చదువు లేని వారైనా కానివ్వండి, డబ్బు గురించి అయితే మీకు తెలుసు కదా, రూపాయి విలువేంటో 100 రూపాయల విలువేంటో, సో ఆ విలువ తెలిసిన వాళ్ళకి ఈ ప్లానింగ్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే మన దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామంది ట్రైనింగ్ క్లాస్లో ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా మొత్తానికి కూరుకుపోయి ఉంటారండి అప్పుల్లో, అసలు మొత్తానికి సూసైడ్ చేసుకోవాలా, నలుగురు ముందు ముఖం ఎలా చూపించుకోవాలి, ఎలా తలెత్తుకొని తిరగాలని చెప్పే బాధలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ క్లాస్ చాలా ఉపయోగకరం. సో ఖచ్చితంగా మీరు రండి, నేర్చుకోండి. ఎందుకంటే దీని తర్వాత ఫ్యూచర్లో మనం ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, సరే ఇప్పుడు లోన్ వస్తుందా రాదా, రాకపోతే ఏం చేయాలి, దానికి మార్గాలు ఏమున్నాయి, వచ్చేటట్టుగా ఎలా చేసుకోవాలి, సంవత్సరం టైం పడుతుందా, నెల టైం పడుతుందా, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వబడతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.